మీరు నమ్మినా నమ్మకపోయినా మరో 48 గంటలు మాత్రమే మిగిలాయి. సంకటహర చతుర్థి తర్వాత మీనరాశి వారి జీవితం మొత్తం ఊహించని విధంగా మారిపోతుంది. అసలు సంకటహర చతుర్థి తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి ఫలితాలు అయితే వీరికి కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశివారు ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది. ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం అనేది ముఖ్యంగా ఉంటుందండి. కీలక విషయాలను కొన్నాళ్ళ పాటుగా వాయిదా వేసుకోవడం మంచిది. మీ రంగాలలో జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. కలహ సూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో కృషితో అనుకున్న ఫలితాలు కలుగుతాయి. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారితో 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని ముట్టుకట్టుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళికల ద్వారా విజయాలకు దగ్గర అవుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వారిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో శని 12వ ఇంట్లో, రాహు మీనరాశిలో 1వ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో 7వ ఇంట్లో సంచరిస్తారు. గురువు మేషరాశిలో 2వ ఇంట్లో మే 1 వరకు కూడా సంచరిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో 3వ ఇంట్లో సంచరిస్తాడు. 2024 సంవత్సరంలో మీనరాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే, మీనరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మే 1 వరకు కూడా 2వ ఇంట్లో గురువు గోచారం అనుకూలంగా ఉండడం, మే 1 నుండి గురువు గోచారం 3వ ఇంట్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం వలన ఈ సంవత్సరం వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. మే 1 వరకు కూడా గురుడు 2వ ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కూడా ఉంటుందండి. కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ, కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో గురువు దృష్టి 10వ ఇంటిపైన ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీ వ్యాపారాలలో ఉండే వివాదాలు విజయం సాధిస్తారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారు ఈ సమయంలో వారు నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మే 1 నుండి గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా అయితే ఉంటుందండి. మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కూడా కేటాయిస్తారు. అలాగే దాని కొరకు ఎక్కువ ప్రయాణాలు కూడా చేస్తారండి. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, కొత్త ప్రదేశాలలో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవడం చేస్తారు. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామ్యుల కారణంగా ఆర్థిక లాభాలు కలిగినప్పటికీ వాటితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విభజన విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. న్యాయ సలహా వలన కానీ లేదా మిత్రుల సహకారం వలన కానీ ఈ సమస్య మీకు పరిష్కారం అయితే అవుతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచరం 12వ ఇంట్లో ఉండడం వలన వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు విదేశాలలో
కానీ దూర ప్రదేశంలో కానీ వ్యక్తులతో కానీ వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే దానితో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ సంస్థ కానీ వ్యాపారం ఆపేయాలనుకోవడం కానీ లేదా ఎక్కువ డబ్బు కోరడం కానీ జరగవచ్చు. అలాగే మే 1 తర్వాత మీరు వ్యాపారానికి సంబంధించిన పన్నుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో కానీ కొంత డబ్బు ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదా వ్యాపార వివాదాల పరిష్కారం కొరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలో తెలియని వ్యక్తులతో తెలియని సంస్థలతో లాభాలు వస్తాయని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త పడడం అయితే మంచిది. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి. ఈ రాశి వారికి అంతా కూడా రాహు 1వ ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా కేతువు 7వ ఇంట్లో ఉండడం వలన వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా సమస్యలు మీరు మొండిగా ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన వస్తాయి. 7వ ఇంట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాలు అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక విషయంగా అనవసర భయాలు ఏర్పడడం జరుగుతుంది. దాని కారణంగా ఒక్కొక్కసారి వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలాగా చూసుకుంటే ఈ చెడు ప్రభావం చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది. మీన రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచరం 2వ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 6వ ఇంటిపైన మరియు 10వ ఇంటిపైన ఉండడం చేతి సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. మీరు మీ యొక్క బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడం వలన పదోన్నతి కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ పదోన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వలన మీరు మీ యొక్క పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు కూడా ఈ సహ ఉద్యోగులకు సహాయపడడం వలన వారి యొక్క అభివృద్ధికి కారణమవుతారు. మీరు చెప్పే మాటలు సలహాలు ఇతరులకు మరియు మీరు ఉద్యోగం చేసే కార్యాలయ అభివృద్ధికి కూడా సహకరించడం వలన కూడా మీరు పదోన్నతి పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ సమయం ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పాల్సి ఉంటుంది. చూసారు కదా, మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, 2024లో మీనరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా తెలుసుకున్నారు కదా. 2024 సంవత్సరంలో మీనరాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి 4 నెలలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఆదాయం పెరగనుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో గురు దృష్టి 6వ ఇంటిపైన మరియు 8వ ఇంటిపైన ఉండడం వలన మీకు వారసత్వ సంబంధ ఆస్తులు కానీ లేదా వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ ఈ సమయంలో తిరిగి మీకు అందుతాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్ అవసరాల కొరకు ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టడానికి సమయం అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉండబోతోందండి. చూసారు కదా, మీనరాశి వారి ఆర్థిక స్థితి కూడా ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.